మై డియర్ వ్యూయర్స్, మనము ప్రీవియస్ పాడ్కాస్ట్లో నేను బయోటెక్నాలజీ మరియు దాని అప్లికేషన్స్ గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో కొన్ని నిమిషాలు మనము బయోటెక్నాలజీలో మనం వాడాల్సిన బయోడైవర్సిటీ మరియు దాని యొక్క టెక్నాలజీ గురించి ఇంకా కాస్త క్లుప్తంగా తెలుసుకున్నాము. ఈరోజు బయోడైవర్సిటీ, దాని కన్జర్వేషన్, దాన్ని ఎలా చేస్తాము మనం బయోటెక్నాలజీ టూల్స్ వాడుకొని అనేది తెలుసుకుందాము. సో అసలు బయోడైవర్సిటీ మనం ఎందుకు కన్జర్వ్ చేయాలి, ఎందుకు ప్రిజర్వ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు చాలా అలారమింగ్ రేట్లో ఒక స్టడీ చేయబడింది. 70,000 స్పీసీస్ మనం తీసుకున్నప్పుడు, అది 1970 నుంచి తీసుకున్నప్పుడు 48% వరకు మనకు అంతరించిపోతున్నాయి. సో ఇలాంటి బయోడైవర్సిటీని మనం ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, అది బయోటెక్నాలజీ టూల్స్ వాడుకొని. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అన్న రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇన్సిట్యూ మరియు ఎక్సిట్యూ అని ఉంటుంది. ఇన్సిట్యూ అంటే వీఆర్ గోయింగ్ టు డూ దట్ ఎట్ నేచురల్ లెవెల్, నథింగ్ బట్ ఎట్ నేచర్ లెవెల్. వేరాజ్ ఎక్సిట్యూ మీన్స్ ఆఫ్ సైట్, అంటే మనం న్యాచురల్గా కాకుండా లాబొరేటరీ లెవెల్లో లేకుంటే ఒక కన్జర్వ్డ్ ఏరియాలో చేసేది. సో ఇన్సిట్యూ కన్జర్వేషన్ గురించి మనం ఫస్ట్గా మాట్లాడుకుందాము. మనకు తెలుసు, వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ, బయో రిజర్వ్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, ఇలాంటి ఇన్సిట్యూ కన్జర్వేషన్. సో దీనికి పెద్దగా బయోటెక్నాలజీ దాని యొక్క కాంట్రిబ్యూషన్స్ ఎక్కువగా లేవు. కానీ ఎక్సిటివ్ కన్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎక్సిటివ్ కన్జర్వేషన్లో మనం బయోడైవర్సిటీని ఎట్ కమ్యూనిటీ లెవెల్లో, ఎట్ స్పీసీస్ లెవెల్లో, ఎట్ డిఎన్ఏ లెవెల్లో మనం వీఆర్ గోయింగ్ టు కన్జర్వ్ దెమ్. సో మీకు తెలుసు, జూ పార్క్స్ కానీ, బొటానికల్ గార్డెన్స్ కానీ, అదేవిధంగా సీడ్ బ్యాంక్స్ కానీ, డిఎన్ఏ బ్యాంక్స్ కానీ, దాంతో పాటుగా క్రయో ప్రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్. క్రయో ప్రిజర్వేషన్ అనగా మనం ఇలాంటి యానిమల్స్ కావచ్చు, అది ప్లాంట్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ఇలాంటి బయోడైవర్సిటీ మనం కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో క్రయో ప్రిజర్వేషన్ అంటే మనం ఇలాంటి, అంటే మనం చెట్లే తీసుకున్నాం, మనం ప్లాంట్స్ తీసుకున్నాం, ప్లాంట్స్లో పోలన్ గ్రెయిన్స్ కానీ, దాని యొక్క క్యాలస్ని కానీ టిష్యూ కల్చర్ బేస్ చేసుకొని, దాని యొక్క సస్పెన్షన్ కల్చర్స్ కానీ, దాని యొక్క సొమాటిక్ ఎంబ్రియోస్ కానీ, అదే విధంగా మనం లైవ్ స్టాక్ యానిమల్స్ని తీసుకున్నప్పుడు దాని యొక్క స్పర్మాటోజోవా కావచ్చు, దాని యొక్క డిఎన్ఏని కావచ్చు, దాని యొక్క ఓవ్యూల్స్ని కావచ్చు, ఇలాంటి వాటిని అన్నిటిని మనం క్రయో ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. క్రయో ప్రిజర్వేషన్ అనగా ఏమిటి అంటే, మనం దాన్ని చాలా లో టెంపరేచర్స్లో -196 ° సెంటిగ్రేడ్, అంటే దాన్ని లిక్విడ్ నైట్రోజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్, నథింగ్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ మనం వాడుకొని -80 degrees దగ్గర మనం దీన్ని ఫ్రీజ్ చేస్తాం. ఇలాంటి శాంపిల్స్ను ఫ్రీజ్ చేసినప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆ ఫ్రీజింగ్ ప్రాసెస్లో మనం ఫస్ట్ ఫ్రీజ్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తాం. ప్రిజర్వేషన్లో మనం 10 నుంచి 20 సంవత్సరాల వరకు ఇలాంటి స్పీసీస్ను, దాని యొక్క జెర్మ్ ప్లాజాను మనం కన్జర్వ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు కన్జర్వ్ చేసుకుంటాం? మనకు ఫ్యూచర్ నీడ్స్, మనం ఫ్యూచర్ నీడ్స్లో దాని యొక్క బ్రీడింగ్ స్టడీస్ కానీ, దాని యొక్క కల్టివర్స్ కానీ, వాటిని డెవలప్ చేయాల్సిన తరుణం ఎంతైనా ఉన్నది. సో కాబట్టి మనము దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి కోసము మనము దాన్ని ప్రిజర్వ్ చేస్తాము. ప్రిజర్వ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం దాని యొక్క జెనెటిక్ డైవర్సిటీని కన్జర్వ్ చేసుకుంటాం. కన్జర్వ్ చేసి మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము. ఏ విధంగా? అవి అంతరించిపోతున్నాయి తరుణంలో. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అలారమింగ్ రేట్లో మనకు బయోడైవర్సిటీ లాస్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకునే అవసరం ఎంతైనా ఉండదు. దాంతోపాటు ఈ ప్రిజర్వ్ చేసుకోవడమే కాదు, మళ్ళీ వాటిని రివైవ్ చేసి మళ్ళీ మనము నేచర్లోకి తీసుకొని రావాలి. దాన్ని రీస్టోరేషన్ అంటాం, రీస్టోరేషన్ బయాలజీ. సో రీస్టోరేషన్ బయాలజీలో ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ప్లాంట్స్లో లేడీ స్లిప్పర్ ఆర్కిడ్ అనే ఒక ప్లాంట్ ఉంది. లేడీ స్లిప్పర్ ఆర్కిడ్, దాన్ని మనం ఏం చేసినామంటే టిష్యూ కల్చర్ బేస్ చేసుకొని రిస్టోరేషన్ బయాలజీ గురించి మాట్లాడుతున్నాము. దీన్ని క్రయో ప్రిజర్వేషన్ ద్వారా మనం క్రయో ప్రొటెక్టెంట్స్ వాడి మనం 10 నుంచి 30 సంవత్సరాల వరకు ఇలాంటి స్పీసీస్ డిఎన్ఏ లెవెల్లో మనం కన్జర్వ్ చేసుకోవచ్చు. కన్జర్వ్ చేయడమే కాదు మన ఉద్దేశం అలాంటి కన్జర్వ్ చేసిన దాన్ని మళ్ళీ మనం ప్రకృతిలోకి తీసుకొని రావాలి. దాన్నే రిస్టోరేషన్ బయాలజీ అంటాం. సో అందులో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నట్టుగా, ప్లాంట్ లేడీ స్లిప్పర్ ఆర్కిడ్ అనే ఒక ఇంపార్టెంట్ ప్లాంట్, దాని యొక్క బయోడైవర్సిటీని మనం కన్జర్వ్ చేసి ప్లాంట్ టిష్యూ కల్చర్ ద్వారా దాన్ని మళ్ళీ మనం ప్రకృతిలోకి తీసుకొచ్చాం. అదే విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ యానిమల్స్ విషయంలో తీసుకున్నప్పుడు బాల్డ్ ఈగల్ ఒక గుడ్ ఎగ్జాంపుల్. స్పీకాక్స్ అండ్ మ్యాకో అని ఉంటుంది, ఒక చిన్న బ్లూ కలర్ పీకాక్స్ ఉంటాయి, ప్యారెట్స్ ఉంటాయి, వాటిని కూడా మనం తీసుకొచ్చాం. అదేవిధంగా అమెరికన్ బిసాన్ అదొక గుడ్ ఎగ్జాంపుల్. గ్రే ఉల్ఫ్ అదొక మంచి ఎగ్జాంపుల్. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు బయోటెక్నాలజీ ఈస్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ. హౌఎవర్ దీనిలో కొన్ని టెక్నికల్ లిమిటేషన్స్ ఉంటాయి. మనకు కొంత టెక్నికల్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ ఓవర్కమ్ చేస్తే మనం ఫ్యూచర్లో వీటిని కాపాడుకునే తరుణం ఎంతైనా ఉన్నది, వాటి అవసరం ఎంతైనా ఉన్నది.
మనం ఫ్యూచర్ నీడ్స్ అంటే ఒక సుస్థిరమైన డెవలప్మెంట్ సైడ్ మనం వెళ్ళాల్సిన అవసరం ఎంత. మనమే ఎంజాయ్ చేయడం కాదు, ఈ నీడ్స్‌ను, ఈ ఫుడ్‌ను, ఈ ఎన్విరాన్మెంట్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అందియాలి. మీరు కావాలంటే నాకు వచ్చి పర్సనల్‌గా కలవచ్చు. తెలంగాణ యూనివర్సిటీలో నేను ఇలాంటి రేర్ ఎండేంజర్డ్ థ్రిటన్ ప్లాంట్ స్పీసీస్ మీద వర్క్ చేస్తున్నా. అదే విధంగా మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా టర్మరిక్‌లో కుర్కుమిన్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. నాకు నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఫార్మర్స్ కూడా వచ్చి కలవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్టివర్స్ మేము ఏదైతే డెవలప్ చేస్తామో మీకు ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ నా వీడియో విన్నందుకు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.